వెల్కమ్ టు నేట్ లైఫ్ స్టైల్ అండి. అందరు ఎలా ఉన్నారు? మీ అందరికీ మరొక్కసారి హ్యాపీ న్యూ ఇయర్ అండి. మనం అందరం 2026లోకి వచ్చేసాం కదా. ఈరోజు నేను ఒక స్పెషల్ వీడియో చేస్తున్నాను. దానికి మెయిన్ కారణం ఏంటంటే మా ఫ్యామిలీ రిలేటివ్స్ అన్నమాట. బెంగళూరులో జే వాళ్ళ అక్క, వాళ్ళ నెఫ్యూ, వాళ్ళ నీస్, వాళ్ళ నీస్ వాళ్ళ హస్బెండ్, వీళ్ళందరూ మాకు పండక్కి మంచి స్వీట్స్ పంపించారు ఇండియా నుంచి. సో ఏం పంపించారో చూద్దాము. లడ్డూలు పంపించారు. చూద్దాం. చూడండి, లడ్లు ఫుల్ బాక్స్. తెరవగానే తినేసాను నేను ఫుల్గా. ఇదేమో మోతీచూరు లడ్డు. ఇది మై సిస్టర్ ఎస్తేర్ చక్కగా తనే చేసింది లడ్లు. చాలా బాగా చేస్తుంది, తన పప్పులన్నీ బాగా చేస్తుంది. సో తన చేసి చక్కగా చూడండి, చక్కగా ఉంది లడ్డు. అంటే పెద్ద పెద్దవి చేస్తారు కొంతమంది, కానీ చిన్నవి చేసి చాలా టేస్ట్గా ఉన్నాయి. ఇది మోతీచూర్ లడ్డు అన్నమాట. చూసారా ఎంత బాగుందో. సో ఇది పంపించారు. దాని తర్వాత మెయిన్ మీకు ఒకటి చెప్తాను. అదేంటంటే ఇది రమ్ కేక్. ఇది ఇలాగ చేసి బాక్స్ పంపించారండి. ఇట్లా కేక్, ఇది రమ్ కేక్ అన్నమాట. చూడండి ఎంత బాగా చేశారు. ఇది అంత స్వీట్ వేయలేదండి, కొంచెం లైట్గానే వేశారు. కానీ తింటుంటే ఆ రుచి అసలుకి ఎంత బాగుందంటే అంత బాగుంది. నేను మాటల్లో చెప్పలేను. మనం ఇండియా నుంచి ఇక్కడికి వచ్చేసరికి కొంచెం డ్రై అయిపోతాయండి స్వీట్స్. సూపర్ ఉందన్నమాట. చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉంది. తర్వాత చక్రాలు, మురుకులు అంటారు కదా, చక్రాలు పంపించింది. చూడండి చక్రాలు బిఫోర్ క్రిస్మస్ చేశారంటండి ఈ పార్సల్. మాకు వచ్చేసరికి జనవరి 6th వచ్చిందండి ఇది మాకు పార్సల్. అంత లేట్ అయింది. అంటే హాలిడేస్ ఉంటాయి కాబట్టి పోస్టల్ సర్వీస్ కొంచెం డిలే అవుతుంది అన్నమాట. సో రోజుకి ఎక్స్పోర్ట్ చేశారు, ఇచ్చారు. సో ఈ స్వీట్స్ అవన్నీ మీరు ఎవరైనా పంపాలనుకుంటే ఏం చేయాలంటే కొంచెం ముందే డిసెంబర్ 1st వీక్ కల్లా పంపించుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా మీకు ఇక్కడ ఉంటే ఇండియా నుంచి పంపించే వాళ్ళకి ఏం చెప్తున్నానంటే, నేను ఇక్కడ మీరు ఒక 1 వీక్ డిసెంబర్ 1st వీక్ పంపించేశారంటే సెకండ్ వీక్ కల్లా వచ్చేస్తాయి. ఇలా మనం 3rd వీక్ అలా పంపించామనుకోండి డిలే అవుతుంది అన్నమాట ఇట్లా. సో మాకు కనీసం 2 వీక్స్ పట్టింది కదా, మనకి 2 వీక్స్ పట్టిందండి రావడానికి, ఇవన్నీ రావడానికి. కానీ జేవోల ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే పండగప్పుడు మేము ఏమి పప్పలు తినలేదు. అంటే మేము ఇక్కడ బిజీగా ఉంటాం చాలా. ఈవెన్ రేపు పండుగ అనగా ఈ రోజు కూడా పని చేస్తాం అన్నమాట. సో ఆ బిజీలో ఎక్కువ ఏం చేసుకోము. అక్కడ పార్టీ అని ఇక్కడ పార్టీ అని ఉంటుంది, వెళ్ళిపోతాం. కానీ మన పప్పులు మనం ఎస్పెషలీ ఎస్తేర్కి ఐ వాంట్ టు సే థ్యాంక్ యూ. చాలా కష్టపడి టైం తీసుకొని ఇవన్నీ చేసింది. ప్లస్ మై సిస్టర్లా కూడా చాలా బాగా సపోర్ట్ చేసి వాళ్ళిద్దరు అనుకున్నారు. ఫస్ట్ పార్సల్ లాస్ట్ టైం వచ్చినప్పుడేమో రూబెన్ పంపించాడు. ఈసారి మై బ్రదర్ గుణశీలన్ ఈ సెంటెన్స్ అనమాట. I didn't expect at all that is going to send. I was very happy to see this, and that too my sister told me that he baked it. He loved to bake it,
అండ్ ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ టు సీ ద పార్సల్. ఇంకొకటి అసలు మెయిన్ ఉన్నాయి ఇంకా ఇవన్నీ పాపం ఎంత టైం తీసుకొని చిన్న చిన్న బ్యాగ్స్లో ప్యాక్ చేసి బాక్స్లో పెట్టి చేశారండి. మాకు చాలా సంతోషం వేస్తుంది ఇట్లా ఇండియా నుంచి ఏమన్నా వచ్చినాయంటే అది ఓపెన్ చేసుకొని తీసుకున్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ మెయిన్ ఏంటంటే చూడండి, ఈ కర్ణాటకలో గలగల అంటారు. అంటే మన సైడ్ ఏమో ఆంధ్ర సైడ్లో ఏమో గవ్వలు అంటారు కదండి, గవ్వలు అదన్నమాట. సో ఇది కూడా చేశారు, చక్కగా చేసి ఇవి కూడా పంపించారు. చాలా టేస్ట్ ఉంటుంది ఇది. ఆ క్రిస్పీనెస్ పోలేదండి. ఎంత లేట్ అయినా ఆ క్రిస్పీ, నేను నవ్వుతుంటే మీకు శబ్దం వినపడుతుంది కదా, ఆ క్రిస్పీది పోలేదన్నమాట. ఆ సౌండ్ అలాగే వస్తుంది, అంటే అంత ఫ్రెష్ ఉన్నాయి. చాలా బాగుంది. చాలా బాగుంది పార్సల్. వాళ్ళకి ఇంత టైం ఎలా దొరికిందో నాకైతే తెలియదు, కానీ పాపం పిల్లలు ఉన్నారు, అన్నీ ఉన్నారు, సరే అన్ని పక్క పెట్టేసి మాకు పంపాలని వాళ్ళ కోరిక అన్నమాట. ఐ వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హూ ఇస్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ స్వీట్ కంపెనీ. ఎస్పెషలీ మై థ్యాంక్స్ గోస్ టు ఆల్ మై ఫ్యామిలీ. వాళ్ళు ఇంత ప్రేమగా పంపించినందుకు వాళ్ళందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. అందుకే మీతో పాటు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సబ్స్క్రైబర్స్ అందరికీ చూడండి, రకాల స్వీట్స్ తినగలుగుతాము, కానీ మన ఫ్యామిలీలో చేసుకున్న స్వీట్స్ మాత్రం ఎంటైర్లీ డిఫరెంట్ అండి. ప్రాణం లెగిసి వస్తుంది అన్నమాట. ఏదన్నా పార్సల్ వచ్చిందంటే ఇండియా నుంచి, విల్ ఫీల్ సో హ్యాపీ అండ్ వి రియల్లీ ఎంజాయ్ సో మచ్. లాస్ట్ టైం పార్సల్ కూడా రూబన్ పంపించాడు మాకు, చాలా ఎంజాయ్ చేసాం. అంటే మా సిస్టర్ ఇన్ లా సన్ అన్నమాట, చాలా ఎంజాయ్ చేసాము. ఈసారి మై సిస్టర్స్ హస్బెండ్, దట్ ఈస్ గుణశీలన్, he arranged all these things and he sent it. చాలా చాలా థ్యాంక్స్ అందరికీ, మీరు చక్కటి డెలిషియస్ స్వీట్స్ పంపించినందుకు. సో ఇది మీతో షేర్ చేసుకుందామని అనుకున్నాను, ఎందుకంటే ఇది హ్యాపీ థింగ్. స్వీట్స్ ఎక్కువ తినకూడదండి, మనం ఎంత తినాలో అంత తినాలి, ఆరోగ్యంగా ఉంటాం అన్నమాట. అది. సో మీ అందరూ ఎలా జరుపుకున్నారు పండుగ, మీరేం చేసుకున్నారు పప్పలో? మీకు చాలా సంతోషంగా ఉంది అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడున్నా మన ఫ్యామిలీ మెంబర్సే, వాళ్ళ ప్రేమ మనకు దొరికినప్పుడు విల్ ఫీల్ సో హ్యాపీ when they remember us, that they are loving us. I really want to thank all my family who took time and made all these things, especially to my brother Gunaselan. Once again అండి, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సరేనా? ఉంటాను మరి, బాయ్.